హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 43వ భాగం. బెడ్ మీద పడుకుని సీలింగ్ కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న సిద్ధుకి పదే పదే కళ్ల ముందు తను శిఖర మీద పడడం, నేరేడు పళ్ళలా ఉన్న అందమైన కళ్ళు ఆమె కళ్ళ ముందు మెదులుతుంటే ఎంతకీ నిద్ర పట్టట్లేదు. అబ్బా ఒరే సిద్ధు, అది జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిందిరా. అదసలే పరమ గయ్యాలి. పైగా ఆ పిల్ల గురించి కాలేజీలో అంతా ఇంకోలా చెప్పుకుంటున్నారు. నువ్వెందుకురా దాని గురించి ఇంతలా ఆలోచించడం అనుకుంటూ అటువైపుకొకసారి ఇటువైపుకొకసారి బోర్లా ఒకసారి పడుకొని మెల్లిగా నిద్దట్లోకి జారుకున్నాడు. కాని నిద్దట్లో కూడా కళ్లతోనే నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్న శిఖర రూపానికి నిద్ర పట్టక లేచి కూర్చోవడంతో పక్కనే ఉన్న కుమార్ని ఒక్క తన్ను తన్నాడు. ఒరే సిద్ధు, అదేదో సినిమాలో వెంకటేష్ కూడా ఇలానే డిస్టర్బ్ అయ్యాడు. కళ్ళకే ఇంత ఎఫెక్ట్ అవ్వాలా అనుకున్నా. వామ్మో, ఈ అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంటే, రేయ్ ఏమైందిరా అలా తన్నావు, నా నడుము విరిగినంత పనైంది అంటూ ఏడిస్తేశాడు కుమార్. నీకు నడుమే విరిగింది, నాకు ఏదేదో అవుతుంది. ఏంటి? ఏం లేదు, మూసుకుని పడుకో. ఏంటోరా, రాత్రంతా అసలు నిద్రే పట్టలేదు అని సిద్ధు అంటే, ఏమైందిరా, కొంపతీసి దోమలుగాని ఉన్నాయా అని అడిగింది సుజీ. అదేం లేదే, కలలో కొన్ని కళ్ళు కనిపించి నాకు నిద్ర లేకుండా చేశాయి. కళ్ళా? ఎవరి కళ్ళు అని ఫ్రెండ్స్ ఇద్దరు అడిగితే, ఇంకెవరు అనుకుంటూ ముందుకు చూడగానే క్లాస్ టైం అయిందని హడావిడిగా వస్తూ కనిపించింది శిఖర. అమ్మో మళ్ళీ వచ్చింది అంటూ సుజీ వెనక దాక్కున్నాడు సిద్ధు. ఏమైందిరా? అదిగోరా, నన్ను భయపెట్టిన కళ్ళు అవే. వీడేంటి నన్ను చూసి దాక్కుంటున్నాడు అనుకుంటూ కళ్ళు ముడిచి చూస్తుంది శిఖర. ఏయ్ నువ్వలా చూడకు, నాకు భయమేస్తుంది. ఏంటి? నన్ను చూసి నీకు భయమేస్తుందా? నిన్ను చూస్తుంటే భయమేసింది అని యాక్ట్ చేస్తూ చెప్తుంటే, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అని కోపంగా అడిగింది శిఖర. ఎక్కువ కాదు సీనియర్ గారు, నిజం చెప్తున్నా, నాకు మీ కళ్ళంటే చచ్చేంత భయం అంటూ వణికిపోతున్నాడు. నవ్వుతూ, పర్వాలేదు, నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి, కీపిటప్ అని చెప్పి వెళ్ళిపోతుంటే, శిఖర గారు అని సుజీ పిలవడంతో తను వెనక్కి తిరగడం, సిద్ధు వెనక నుండి మెడ మీద గట్టిగా బా అంటూ అరవడంతో గట్టిగా అరిచేసి దూరంగా వెళ్లి నిలబడింది శిఖర. దాంతో గట్టిగా నవ్వుతూ, ఏంటి సీనియర్ మేడం, చిన్నదానికి అలా అరిచేశారు అన్నాడు సిద్ధు. టోస్ మీద కూర్చొని, సుజీ వాటర్ తీసుకురా, పాపం మేడం గారికి ధైర్యం ఎక్కువైంది. సుజీ వాటర్ బాటిల్ అందివ్వగానే, తాగండి మేడం గారు అంటుంటే ఆ బాటిల్ తీసుకుని నీళ్లు తన మీద పొయ్యబోతుంటే ఆమె చేతిని అలానే పట్టుకున్నాడు. ఆహా, నీకంత ఛాన్స్ ఇస్తానా అంటూనే నీళ్లని తన మీద పోసేశాడు. వెవ్వెవ్వెవ్వె, సీనియర్ మేడం గారు పాపం తడిచిపోయారా, టవల్ కావాలా అంటుంటే, ఒరేయ్ నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తాను నీ పని అని కోపంగా వెళ్ళిపోతుంటే, రేసీత్ ఎందుకురా ఆ పిల్లని కెలికి మరీ గొడవ పడతావు అన్నాడు కుమార్. ఏమోరా, ఎందుకో తెలీదు కాని తనను చూస్తే గొడవ పడాలనిపిస్తుంది అని మనసులో మాత్రం, కాని కోపంగా ఉంటే తన కళ్ళు చాలా బాగుంటాయి అని నవ్వుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇదిగో రంజిత్, నువ్వెళ్ళి సిద్ధుని పిలుచుకురా అన్నాడు ప్రిన్సిపల్. ఎందుకు సార్? కొంచెం పనుంది. అదేంటో నాకు చెప్పండి, నేను చేస్తాను. ఏమక్కర్లేదు, సిద్ధు అయితే చాలా నీట్గా హ్యాండిల్ చేస్తాడు, నువ్వెళ్ళి పిలు అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంజిత్. అది రంజిత్కి చాలా అవమానంగా అనిపిస్తుంది. హే రంజిత్, సిద్ధు నీ ఎక్కడైనా చూసావా అంటూ అడిగింది అదే కాలేజీలో చదువుతున్న సుమ. లేదు. ఎందుకు? ఏం లేదు, డాడ్ ఫోన్ చేశారు, అర్జెంటుగా ఇంటికెళ్ళాలి, సిద్ధు డ్రాప్ చేస్తాడేమోనని. డ్రాపింగ్కి వాడెందుకు సుమా, నేను చేస్తానులే అన్నాడు రంజిత్. సుమ చిరాగ్గా ముఖం పెట్టి, నువ్వా, వద్దులే. ఏంటే,
వాడేమైనా పెద్ద హీరోనా? అందరూ వాడి చుట్టూ బొంగరాల్లా తిరుగుతున్నారు. వాడికి సరిగా చదువు రాక వాళ్ళ బాబు ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. అది మందు తెలుసుకోండి అని రంజిత్ కోపంగా సుమతో అడిగితే, అయితే ఏంటి, ఎంతైనా అందగాడు, పైగా సిద్ధుతో ఉంటే అసలు టైమే తెలీదు తెలుసా, అంత బాగా మాట్లాడతాడు అని చెప్పి మరోవైపు సిద్ధు కనిపించడంతో హే సిద్ధ్ అంటూ పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వెళ్లిపోయింది సుమ. కోపంగా పళ్ళు నురుతూ వాళ్లనే చూస్తున్నాడు రంజిత్. హాయ్ సుమా, సిద్ధ్ నాకు హెల్ప్ కావాలి. ఏంటి? డాడీ అర్జెంటుగా రమ్మన్నారు, నేను స్కూటీ తీసుకురాలేదు, ప్లీజ్ నన్ను కొంచెం డ్రాప్ చేయవా? కానీ క్లాసెస్ ఉన్నాయి కదా. ప్లీజ్ సిద్ధ్, డాడీ ఎందుకు రమ్మన్నారో ఏంటో అని రిక్వెస్టింగ్గా అడగడంతో నవ్వి సరే పద అంటూ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే మధ్య మధ్యలో సుమ చేతులు సిద్ధు చేతులని తాకుతుంటే సున్నితంగా దూరం జరుగుతున్నాడు సిద్ధార్థ్. బైక్ స్టార్ట్ చేయగానే సుమ రెండు వైపులా కాళ్ళు పెట్టి నడుం చుట్టూ చేతులు బిగించి కూర్చుంటే, ఏయ్ సుమా, చేతులు తీ అన్నాడు కోపంగా. ఏమైంది సిద్ధు? నాకిలాంటివి నచ్చవు. నోరు మూసుకుని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయి, లేదంటే ఇక్కడే దిగిపో. అమ్మో వద్దులే అంటూ భుజం మీద చెయ్యేసి కూర్చుంటూ తన భుజం మీద చెయ్యేసి కూర్చోగానే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే, ఒరే రంజిత్, వీడొచ్చాక మనల్ని ఎవడూ పట్టించుకోవట్లేదురా. ఇంతకుముందు మనమంటే ఉన్న భయం కూడా ఇప్పుడు లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు సతీష్ చేతిలో ఉన్న బాటిల్ని నలిపేస్తూ. తప్పకుండా, అందరి ముందు వీణ్ణెలా డౌన్ చేస్తానో చూస్తూ ఉండు అంటుంటే హ్యాపీగా బైక్ మీద వెళ్తున్న వీళ్ళిద్దరికీ శిఖర ఎదురుపడింది. సిద్ధు బండి స్లో చేసి, ఏంటి సుమా అంత దూరం కూర్చున్నావు? నువ్వలా కూర్చుంటే నాకు అస్సలు డ్రైవ్ చేయాలనిపించట్లేదు, దగ్గరికొచ్చి గట్టిగా పట్టుకుని కూర్చోవచ్చుగా అని శిఖర చూడాలని కావాలని ఆపి మరీ చెప్పాడు సిద్ధార్థ్. కాని సిద్ధు, నువ్వేగా ఇందాక. అబ్బా, నీ టచ్ లేకపోతే అస్సలు బాగలేదు సుమా. ఓకే ఓకే అంటూ అనకొండలా చుట్టేసింది సుమా సిద్ధుని. అమ్మో అనుకుంటూనే శిఖరని చూస్తూ బండి రైస్ చేసుకుని వెళ్ళాడు. కాలేజ్ దాటగానే ఏయ్ చేతి అని కోపంగా అరిచేశాడు. అదేంటి, నువ్వేగా పట్టుకోమన్నావు, ఇప్పుడు నేనే తీమంటానుగా, తీ. నీకొంచెం తిక్కున్నట్టుంది సిద్ధు. నష్టమేం లేదులే అంటూనే బైక్ స్పీడ్ పెంచాడు సిద్ధు. చూసావా శిఖర వాడి మాటలు అని దీపిక అంటే ఎదురుగా ఉన్న రంజిత్ని చూస్తున్నా, వాడు ఫ్రెండ్షిప్ చేసేది ఎవరితో తెలుసుగా, ఇక ఎలా మారక ఇంకెలా ఉంటాడు. చిచి, ఇలాంటి వాళ్ళకి వాళ్ళింట్లోనూ ఆడపిల్లలుంటారన్న ధ్యాసే రాదనుకుంటా అని తిట్టుకుంటూ క్లాస్కి వెళ్ళింది శిఖర. లైబ్రరీలో సిద్, ఈ బుక్ ఒకసారి చూపించు అనగానే కళ్ళు అటువైపు తిప్పి పైనున్న కవర్ పేజ్ చూసి, చిచి రే ఎదవా, ఏంట్రా ఇది అన్నాడు సిద్ధు. కవర్ పేజీ అదిరిపోయిందిరా, లోపల ఇంకెంత బాగుంటుందో అని వెంకీ మెలికలు తిరుగుతుంటే బుక్తో తలమీద కొట్టి ముఖం పగలగొడతా, వెధవేషాలేంటిశానవంటే. తప్పేముందిరా, ఇది కూడా జీకే లాంటిదే అన్నాడు వెంకీ. రేయ్ నిజం బావా, ఎటూ రూంలో మన ముగ్గురమే కదా ఉండేది, వీటి ద్వారా నాలెడ్జ్ పెంచుకుందామా? చెప్పుతో కొడతా. మనకి మామూలు నాలెడ్జే లేక ఢిల్లీ నుండి తంతే ఇక్కడికొచ్చి పడ్డాం. ఇక ఈ దరిద్రాలు అవసరం లేదు, మూసుకొని దాన్ని ఇక్కడ నుండి తీసావో అక్కడే పెట్టేయి. ప్లీజ్ రా బావా, మా బుజ్జి కదా, ఈ ఒక్కరోజుకి తీసుకుని రేపిచ్చేద్దాం. మర్యాదగా దాన్ని తీసిన చోట పెట్టకపోతే నా చేతిలో చస్తావు, పెట్టు అని గట్టిగా గదమడంతో పోరా, నా కోపం వచ్చింది అంటూ ఆ బుక్ని సిద్ చేతిలో పెట్టేసి వెళ్తున్నాడు వెంకీ. రేయ్, దీన్నెక్కడి నుండి తీసావు, పెట్టేసి వెళ్ళు. పెద్ద లెక్చర్ ఇచ్చావుగా, నువ్వే పెట్టేయి అంటూ మరో సైడ్ వెళ్ళాడు వెంకీ. యదవా, రూమ్కి పదరా, నీ పని చెప్తాను అనుకుంటూ దాన్ని చేతిలో పట్టుకుని తనకు కావాల్సిన బుక్స్ తీసుకుంటుంటే ఎల్లో కలర్ కవర్ పేజ్తో ఓ ఇంగ్లీష్ బుక్ అందంగా కనిపించడంతో అటువైపుకెళ్లాడు సిద్ధార్థ్. మరో సైడ్ నుండి అదే ర్యాక్ చూస్తున్న శిఖర కలర్ఫుల్గా కనిపిస్తున్న ఆ బుక్ చూసి, ఈ బుక్ ఏంటి భలే ఉందే అనుకుంటూ లాగుతుంటే, ఏం బుక్ ఇది, బాగున్నట్టుంది అనుకుంటూ సిద్ధు కూడా అదే బుక్కుని మరోవైపు నుంచి లాగుతున్నాడు. ఆ బుక్ కదలకుండా అక్కడే ఉండిపోయింది. ఏంటిది, ర్యాక్లో మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయిందా అనుకుంటూ కొంచెం చెయ్యి లూజ్ చేయగానే, అబ్బా బుక్ ఏంటి రావట్లేదు అంటూ అప్పుడే శిఖర గట్టిగా లాగేయడంతో అది కాస్త శిఖర చేతిలోకి రావడం, ఆ ఫోర్స్కి ర్యాక్కి సిద్ధు కొట్టుకుని ఆ ర్యాక్ కొద్దిగా షేక్ అయింది. ఏంటిది, భూకంపాన్ని వచ్చిందా అనుకుంటూ మధ్యలో చూడగానే, అబ్బా ఎవరింతలా లాగింది
అనుకుంటూ సిద్ధు కూడా అదే టైంకి ఆ హోల్లో నుంచి ఒకేసారి చూశాడు. 2 రోజులు తనకి నిద్ర లేకుండా చేసిన అవే కళ్ళు కనిపించడంతో పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది సిద్ధుకి. కాని ఆ నవ్వు పుస్తకాలు అడ్డంగా ఉండడం వల్ల శిఖరకి కనిపించలేదు. రేయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? నీకు ఆడపిల్లల్ని బండిలో ఎక్కించుకొని తిరగడానికే టైం సరిపోదు. ఇక్కడికెందుకొచ్చావు అని వెటకారంగా అడిగింది శిఖర. ఆ, ఇక్కడ కోతి బుక్స్ అన్నీ పీల్చి పిప్పి చేస్తుందట, దాన్ని పట్టుకుందామని వచ్చా. కోపంగా ర్యాక్ నుండి సిద్ధు వైపుకొచ్చి, రేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను కోతినా? కోతి కాకపోతే కొండముచ్చు. అనవసరంగా నన్ను కెలక్కు. నువ్వే రాగాలేంది, నేనొస్తే తప్పేంటో. అయినా ఆడపిల్లల్ని బండిలో ఎక్కించుకొని తిరుగుతారు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కాబట్టి. నిన్ను మాత్రం ఎవ్వడూ ఎక్కించుకోరు, ఎందుకంటే నువ్వు అసలు ఆడపిల్లవే కాదు కాబట్టి అని సిద్ధు వెటకారంగా అంటే, రేయ్ నిన్ను అంటూ సిద్ చేతిలో ఉన్న బుక్ చూసింది శిఖర. కళ్ళు ఎర్రబడిపోయి చిచి అనుకుంటూ సిద్ధు వైపు అసహ్యంగా చూస్తుంటే, ముఖమేంటి ఇలా పెట్టింది, ఏమైంది అనుకుంటూనే తన చేతిలో ఉన్న బుక్ వైపు చూశాడు. అబ్బా అనుకుంటూ శిఖర వైపు చూసి ఫేక్ స్మైల్ ఇస్తూ, అంటే శిఖర ఈ బుక్ ఏంటంటే, చీ నోర్ముయ్, నా డౌట్ కరెక్టేరా. నీలాంటి వాళ్ళకి లైబ్రరీతో పనేముంటుందా అనుకున్నా. ఇలాంటి బుక్స్ కోసం వచ్చావనుకుంటా కదా. చిచిచి, ఇది నేను తీసుకోలేదు, వెంకీగాడు నా చేతిలో పెట్టి వెళ్ళాడు. ఎవడు పెడితే ఏంటి, నువ్వు నీ ఫ్రెండ్స్ అంతా ఆ జాతికి చెందినోళ్లేగా. అయినా అలాంటి బుక్స్ చదివితే ఏమొస్తుందిరా మీకు? అబ్బా అది కాదు, నేనసలు దాన్ని తీయలేదు. అసలు నాకు నీ గురించి ముందే తెలుసు. ఏం తెలుసు? ఏముంది, చేతిలో డబ్బుంది, ఏం కావాలన్నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటావు. ఇంకా ఏం తెలుసో? ఇంకా ఏముంది, నువ్వు ఒక పెద్ద వెధవ్వని, ఇలాంటి బుక్స్తో పాటు అమ్మాయిల్ని కూడా ఇలానే ఇంటికి తీసుకెళ్తావేమో కదా అని అడిగింది శిఖర. ఏయ్, కాసేపు ఆపుతావా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా ఇష్టమే, బుక్సే తీసుకెళ్తానో అమ్మాయిల్నే తీసుకెళ్తానో నీకెందుకు, మూసుకొని పో. అయినా ఇలాంటి బుక్స్ ఇక్కడ పెట్టింది చదవడానికి, బికాజ్ ఇది కూడా లైఫ్లో ఒక పార్టే. ఇచ్చిన లెక్చర్ చాలు కానీ మూసుకొని బయలుదేరు అని సిద్ధు గదమడంతో చిచి అనుకుని సిద్ధుని ఏవగింపుగా చూసి వెళ్ళిపోయింది శిఖర. తన చేతిలో ఉన్న బుక్ పక్కన పడేస్తూ, ఛ, ఈ యదవ్ వల్ల ఈ పిల్ల దృష్టిలో ఇంకా దిగజారిపోయాను అనుకుంటూ తనకు కావాల్సిన బుక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. మరోవైపు డాడ్ డాడ్ అని గట్టిగట్టిగా అరుస్తూ వచ్చాడు రంజిత్. బాబు, అయ్యగారు కొంచెం పనిలో ఉన్నారు అని ప్యూన్ చెప్పడంతో, ఏం పని అంటుండగానే లోపల నుండి ఎవరివో దారుణంగా కేకలు వినిపిస్తుంటే అటువైపు చూశాడు రంజిత్. చక్రవర్తి బయటికొస్తూ, పియే, వాడి పని అయిపోయింది, మ్యాటర్ బయటికెళ్ళకుండా చూడు. ఎవరు డాడీ వాడు అని అడిగాడు రంజిత్ కంగారు పడుతూ. అవన్నీ నీకిప్పుడు అవసరం లేదు, కావాల్సినప్పుడు చెప్తాను. ఓకే, నీతో నాకు అర్జెంట్ పని వచ్చింది డాడీ. ఏంట్రా అది? నీ దగ్గర బాక్సింగ్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? తడబడుతూ, ఏం లేదు డాడ్, కాలేజ్లో ఒకడు, వాడు హీరో అన్నట్టుగా తెగ ఫీల్ అవుతున్నాడు. వాడి సంగతి చూడాలి. వాడిని మట్టి కరిపించడం నాకు పెద్ద సమస్య కాదు. కాకపోతే నువ్వే అన్నావుగా గొడవల్లోకి వెళ్ళొద్దని. మరి వాడితో వెళ్ళినా నువ్వు చేసినట్టేగా. అది నేను చూసుకుంటాను డాడ్, నా పేరు ఎక్కడా బయటికి రావనివ్వను, ప్లీజ్ డాడ్ అని రంజిత్ రిక్వెస్ట్ చేయడంతో, సరేనని పిఏ మార్టిన్కి కాల్ చేసి రమ్మను అన్నాడు చక్రపాణి. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆ మార్టిన్ రక్తం తాగే రాక్షసుడు, జాగ్రత్తగా డీల్ చేయి. అవతలవాడు చచ్చాడంటే మళ్ళీ నేనే ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ జాగ్రత్త చెప్పాడు రంజిత్ ఫాదర్ అయిన చక్రపాణి. అంతవరకు రానివ్వన్లే డాడ్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రంజిత్. రే సీత్, ఈ దెబ్బతో నువ్వు కాలేజీలో జీరో అయిపోతావు అన్న సంతోషం అతన్ని నిలవడివ్వడం లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో తెలుసు కదా. చిన్న చిన్నగా తనకే తెలియకుండా సిద్ధార్థ్ శిఖర దృష్టిలో చాలా దిగజారిపోతున్నాడు. మరోవైపు ఒక పెద్ద బాక్సర్ని తీసుకొస్తున్నాడు సిద్ధార్థ్ని రెచ్చగొట్టడానికి రంజిత్. కానీ రంజిత్కి తెలియని విషయం ఏంటంటే సిద్ధార్థ్కి ఆల్రెడీ బాక్సింగ్ వచ్చు. మరి ఈ విషయం మధ్యలోనే తెలుసుకుంటాడా, అసలు తెలుసుకుంటాడా లేదా? ఇందులో శిఖర ఎలా ఇన్వాల్వ్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ అన్ని మీకు ఒకేసారి వచ్చేస్తాయి, నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.